హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయ ఛానల్. ఈరోజు మన విజయవాడలో 108 కుండముల గాయత్రి మహాయజ్ఞం అయితే జరగబోతుందండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా హోమం అయితే జరుపుకున్నారు. మొత్తం కూడా చూపిస్తాను ఈ వీడియోలో, మీరు కూడా చూసి తరించండి. హరిద్వార్ నుంచి వచ్చారండి మనకి ఇలాగ గాయత్రి హోమం చేయటానికి స్వామీజీలు అనమాట. స్టేజ్ మీద మనకి అంతా కూడా కార్యక్రమం అంతా కూడా మైక్లో చెప్తున్నారనమాట. సో యూట్యూబ్లో కాపీరైట్ ఇష్యూ వస్తుందని నేనైతే పెట్టలేదండి. సో అందుకని నేను వాయిస్ ఇస్తూ కొంచెం అయితే పెట్టానమాట. వాయిస్ అనేది కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారండి. చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా చేసుకున్నాము, ఎటువంటి ఆటంకం లేకుండా. వర్షం కూడా రాలేదండి. అసలు ఇది నిజంగా మిరాకిల్ అనమాట. వర్షం కూడా రాకుండా మబ్బులతోనే నిండి ఉందన్నమాట ఆకాశం అంతా కూడా. ఈరోజు ఆదివారం రోజు ఆగస్టు 17వ తారీఖున చాలా సంతోషం అయితే వేసింది. అందరం కూడా చక్కగా దర్శనం అయితే చేసుకున్నాము. హోమం చాలా బాగా చేసుకున్నాము. చాలా దగ్గరుండి అన్నీ కూడా చాలా బాగా చేయించారు. చాలా బాగుందండి. మీరు కూడా వీక్షించండి, బాగుంటుంది. మిరాకిల్ ఏంటంటే, మేము అక్కడ ఉన్నంతసేపు వాన పడలేదండి. ఇంటికి వచ్చాక పడిందనమాట. అప్పటికి అందరం కూడా వెళ్ళిపోయాము. మోస్ట్లీ మేమే లాస్ట్ అనమాట. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి దర్శనం అది చేసుకొని ఇంటికి అయితే వచ్చామన్నమాట, ప్రసాదం స్వీకరించి. చాలా బాగుందండి. మేము నిత్యం దీపారాధన అయితే చేస్తాము, కానీ ఒక టైం అనేది మనం నిజంగా దేవుడికి 1 అవర్ కూడా సరిపోదండి. అంత భక్తి శ్రద్ధలతో రోజు కూడా ఎంతో కొంత టైము మనకి ఈ టైము ఈ జన్మ ఇచ్చిందే దేవుడు కాబట్టి దేవుడికి ఎక్కువ టైం మనం కేటాయించాలనేది నాకు అర్థమైందనమాట. గాయత్రి జపమాల అయితే ఇచ్చారు కదా. సో కిట్ అయితే ఇచ్చారండి, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. సో ఆ జపమాలతో మనం ఓం భూభువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని చెప్పి ఆ మంత్ర జపంతో మనం రోజు కూడా 108 సార్లు జపం చేసుకుంటే చాలా చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా అట్లాగా జపం చేయండి. దేవుణ్ణి అనేది ఏ పని చేస్తున్నా కూడా స్మరించుకోవచ్చు. దేవుడికి కొంత టైం అనేది స్పెండ్ చేయండి.
सर्वारिष्टसु शान्तिर्भवतु सूर्यार्घ्यदानम् సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నట్టుగా మీరు భావం చేయండి కూర్చొని మిగతా వాళ్ళు ఒక్కళ్ళు అర్ఘ్యం ఇవ్వండి ఓం సూర్యదేవ సహస్రాంశో తేజో రాశి జగత్పతే అమృతం భగవాన్ భవ్యం యోహార్ఘ్యం దివాకర ఓం సూర్యాయ నమః ఆదిత్యాయ నమః భాస్కరాయ నమః ప్రదక్షిణ ఆత్మప్రదక్షిణ చేయండి ఆత్మప్రదక్షిణ ఓం యాని కాని చ పాపాని యాతాగామిత్రికాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణా పదే పదే ప్రదక్షిణాం పదే పదే आप ध्यान देंगे अब 108 कुंड यज्ञ की परिक्रमा करनी है लेकिन कहाँ से शुरू करते हैं जो पूर्व दिशा है आग्नेय कोण है वहां से शुरू करेंगे और लाइन में यहाँ आते जाएंगे 2 लाइन बना ले और उधर
చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా హోమం చేసుకొని చక్కగా ప్రసాదం అయితే స్వీకరించారనమాట. నాకు నిజంగా అయితే మాటలు రావట్లేదు. అంత సంతోషంగా ఉంది మనసంతా కూడా. సో ఓం గాయత్రి దేవియే నమః.